బ్రిటన్లో బ్రేకింగ్ చూసిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకు సంబంధించి బెంగళూరులో రెండో రోజు విపక్షాల సమావేశం కాసేపట్లో జరగనుంది. ఇటీవల పాట్నాలో తొలి విడత సమావేశం విపక్ష నేతలు రెండో విడతగా బెంగళూరులో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ మినహా ఆహ్వానాలు అందుకున్న మిగతా విపక్ష నేతలందరూ హాజరయ్యారు. రెండో రోజు సమావేశంలో లాంఛనప్రాయమైన చర్చలకు ఎజెండా ఏ అంశాలుగా ఉండాలనేది నేతలు తొలి భేటీలో స్థూలంగా మాట్లాడుకున్నారు. కాగా రెండో రోజు సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ హాజరవుతున్నారు. ఆయన ఇప్పటికే ముంబై చేరుకున్నారు. కాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. కాగా విపక్షాల కూటమిలో ఎన్డీఏ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వరుణ్, ఏదైతే మనము ఇప్పటి వరకు కూడా యూపీఏ ఏదైతే యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అనే కొత్త ఒక కూటమి ఉండేది, అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కూటమి పనిచేస్తుండేది. అది కాస్త ఆ పేరును కాస్త ఇప్పుడు తొలగిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు బెంగళూరులో సమావేశమవుతున్న విపక్షాల సమావేశం ఏదైతే జరుగుతుందో అది కీలకంగా ముఖ్యంగా ఏదైతే ఈ పేరుకు సంబంధించి కొత్త పేరు సూచించాలని చెప్పేసి కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ఉండాలన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని కీలక అంశాల మీద కూడా చర్చ జరగబోతుంది. మనం ఒకసారి కీలక అంశాలు 6 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఈ కాంగ్రెస్ అదేవిధంగా విపక్షాల సమావేశంలో చర్చించబోతున్నారు. ఫస్ట్ చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఈ ప్రధాన సమస్యలన్నిటి మీద కూడా ఉమ్మడి పోరు చేయాలి, ఎక్కడికక్కడ ఉమ్మడి పోరు చేయాలి. ఏ పార్టీలు అయితే కలిసి వస్తున్నాయో ఇప్పుడున్న సమావేశంలో ఆ పార్టీలన్నీ కూడా ప్రధాన సమస్యల మీద, దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యల మీద ఉమ్మడి పోరు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇక ఏదైతే ఐక్యత చాటేందుకు కొత్త పార్టీ, కొత్త అలయన్స్ పేరును పెట్టాలని చెప్పేసి కూడా చర్చించబోతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే ఈ కూటమికి ఒక కోఆర్డినేషన్ ఒక సబ్ కమిటీ ఎంపిక చేయాలని దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో ఈ పార్టీలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కోఆర్డినేట్ చేయడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ సబ్ కమిటీనే ఈ ఎజెండాను తయారు చేస్తుంది. దాని ప్రకారంగానే ఈ విపక్ష కూటమి ఈ చర్చ ధర్నాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర అంశాల మీద కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఈ రోజు జరగబోయే సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక చర్చ జరగబోతుంది. అంటే సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి, ప్రాంతీయ పార్టీలకు అయితే ఎంత శాతం సీట్ ఇవ్వాలి, అదేవిధంగా జాతీయ పార్టీలకు ఎన్ని స్థానాలు సీట్లు ఇవ్వాలి అన్న దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఆరాధన జరుగుతున్న ఈ విపక్షాల సమావేశాలు మాత్రం ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ జరగబోతుంది. ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఈ యూపీఏ ఏదైతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ విపక్ష కూటమి అవుతుందో ఈ విపక్ష కూటమి మీద ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.